కొంతమందికి మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది, ప్రతిభా పాటవాలు ఉంటాయి, వాక్చాతుర్యం ఉంటుంది, అందరినీ ఆకట్టుకునేటువంటి గుణము ఉంటుంది, అన్ని విషయాల పట్ల లోతైనటువంటి అవగాహన ఉంటుంది. కానీ జీవితంలో ఎప్పుడు వెనకబడిపోతూనే ఉంటారు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఏదో ఒక చెడు లక్షణం ఉండటం వల్లనే వాళ్ళు ఎప్పుడు అట్టడుగు స్థానంలోనే ఉండిపోతారు. కుండెడు చిక్కని మంచి పాలు ఉన్నప్పటికీ అందులో ఒక్క విషపు చుక్క పడితే చాలు, ఆ పాలు మొత్తం కూడా వృధా అయిపోతాయి. అదేవిధంగా వ్యక్తి లోపల ఎంత ప్రతిభా పాటవాలున్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత వాక్చాతుర్యం ఉన్నా, ఎంత ఆకర్షణ శక్తి ఉన్నా, ఒక్క చెడు వ్యసనం, ఒక్క చెడు లక్షణం, అది ఏదైనా కావచ్చు, ఎంత గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తినైనా ఉన్నత స్థాయికి ఎదగకుండా ఆపగలిగేది ఆ ఒక చెడు లక్షణమే అయి ఉంటుంది. నైపుణ్యము ఉంటుంది, కానీ వాళ్ళు ఎప్పటికీ ఏ పనిని ప్రారంభించరు. చేద్దాం చూద్దాం అంటూ సమయాన్ని గడిపేస్తూనే ఉంటారు. వాళ్ళ గొప్ప గొప్ప ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కాలం ఆలోచనలు చేస్తూ మాత్రమే ఉండిపోతారు తప్ప పనిని ప్రారంభించరు. అన్నీ తెలిసి కూడా ఊహాలోకంలో విహరిస్తూ ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం పనులు వాయిదా వేసేటువంటి వాడు ఏమీ తెలియనటువంటి వాడితో సమానం. అన్ని తెలిసి ఏం ప్రయోజనం చెప్పండి? జీవిత చరమాంకం వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు, చేద్దాం చూద్దాం అంటాడు తప్ప పనిని మాత్రం ప్రారంభించడు. ఇలాంటి వ్యక్తి ఏమీ తెలియని వాడితో సమానం కాకపోతే మరి ఇంకేమంటాం? అన్ని తెలిసి ఏమైనా ప్రయోజనం ఉందా? అంత ప్రణాళిక చాతుర్యము నైపుణ్యం ఉండి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? కించిత్ చెడు లక్షణం ఉంటే చాలు, వాళ్ళు ఉన్న చోటనే ఉండిపోతారు, లేదంటే కిందికి పడిపోతారు. బద్ధకం ద్వారా అలా తయారవుతూ ఉంటారు. కొంతమంది సమయాన్ని దుర్వినియోగం చేయటం ద్వారా అలా తయారవుతూ ఉంటారు. ఒక్క చెడు ఆలోచన మనల్ని కిందకి లాగేస్తుందేమో చూసుకొని నియంత్రించుకొని సరైనటువంటి మార్గంలో నడిచినట్లయితే నీ శక్తి సామర్థ్యాలను బంధించగలిగేటువంటి శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ ఉండదు. ఒక్క నీ ఆలోచనకు మాత్రమే. నీ ఆలోచన సరైనదైతే, గట్టి సంకల్పంతో ఉన్నట్లయితే నిన్ను ఆపడము ఎవ్వరి వల్ల కాదు. నీ కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే మరింత ఆనందంతో మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంటూ గొప్ప స్థాయికి చేరేటువంటి ప్రయత్నాలు చేస్తావే తప్ప ఎక్కడా కూడా ఆగిపోవాలనిపించదు. అందుకని నీ లోపల ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి, నిన్ను ఆపేసేటువంటి చెడు లక్షణం ఏంటి అని గమనించుకొని ఒక్కసారి సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయనిస్తాం. ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుతావు.